కొడకాని కుమారక నానా శంకరయ్య తల్లికి నీళ్ళేద్దా అవును అయ్యా నువ్వు ఇట్లా పాలిస్తాను నన్ను ఏంటిరా తండ్రి ముందా తల్లి ముందా చెప్పి వాడు అడిగిండు తల్లే ముందు పర్వాలేదురా నీవు నా అభిమానం కాపాడాలంటే ఒక్కడి మీ తల్లికి వనంగా మహిమ చూపు ఉడక నీళ్ళు ఇవ్వద్దు అందులో ఒకరు నట్టాడు సముద్రం మీద వనంగా లేనిపోని కొన్ని జీవులు ఉంటాయి కుమారక ఆ కొడుకు భయం చెప్పిండు కొడుకు భయం చెప్పి గదన మంది గంగారాముడికి ఉన్నది మరి అమ్మవారు పార్వతీదేవి వెండిది చుట్టబట్ట మీద బంగారు కింద పెట్టుకున్నది అమ్మవారు సముద్రాల మీద వనంగా ఆ కుమారుని వాది చేసుకుంటా నా కొడక కొడుకు కూడా కాదన్నాడు కాదన్న వాళ్ళ జగమెల్ల పార్వతీదేవి ఈడికెళ్ళి వివరంగా సౌత్రాల కాడికి వస్తే నా కుమారుడు కూడా కాదని చెప్పి అమ్మవారు పార్వతీదేవి ఏమన్నది పార్వతీదేవి మామిడి అన్నటువంటి నా బిడ్డ వేరుకుంది ఆయనకి పోనా అన్న నాటటువంటి శంకరుడు ఇంద్రుడు ఎండికొండ పోలో శంకరుడు పంపించి వల్ల నేర్పులు నేర్పిండు బిడ్డ నాతో అటువంటి ఆ యొక్క కన్నాన్ని కట్టు కలిసేవాళ్ళు కొండలు ఉంది నిన్ను 5 నిమిషాలు అటువంటి ఆ యొక్క బంగాళలింగాన్ని వేసుకొని అటువంటి ఆ సంకటంలో ఉంచుకుంటున్నా ఆ కాయసు ఉందన్నాడు అది వదిలిగిచ్చి వల్ల నేర్పులు నేర్పిండు అన్ని కూడా సంకటంలో వేసుకున్నాడు మైసమవర కొండల్లో మనసు లేకుండా చేసాడు దేవుడు మైసమవర కొండల్లో అటువంటి గోళ్ళు కచ్చపల్ల యూపి తీసి కొండ మీద వచ్చిండు ఆనాడు పార్వతీదేవి శంకరి ఉండదు కానీ పార్వతీదేవి అటువంటి మైసమవర కొండ పాట పట్టినే మరి అటువంటి ఉడుకుడుకు దుబ్బలి ఉన్నాయి ఉత్తరణ గాజరు ఉన్నాయి పోతుంది
వచ్చేవాడు ఆ యొక్క మైసమూర కొండ మీద ఆ పరటి పువ్వు వరిసింది బంగారు బిందెలను విడుతా అంటే అటువంటి మనసు లేకపోయినా మైసమూర కొండ పార్వదేవి దిగుతున్నది ఎక్కడికోవాలి ఏడికోవాలి నా భగవంత నా ప్రాణమైన పర్వాలేని చెప్పి శంకరుడు ఎక్కడో మైసమూర కొండల్లా ఆ బిడ్డను మాత్రం వదిలిపెట్టిండు మైసమూర కొండ కింద వచ్చిండు ముదుముతోడు 3 తొగలు చేసిండు ఎండికొండ 50 తొగ ఒకటి అనగా మైసమూర కొండ బాట ఒకటి ఆడికెళ్ళి పోతుండే అన్నటువంటి ఆ యొక్క రవణగుండాల బాట ఒకటి ముదుముతోడు 3 తొగలు చేసిండు 3 తొగలు కాడు మాట బట్టి పొద్దుమని చెప్పి చేసిండు ఆడి వెళ్ళ పార్వదేవి అటువంటి ఆ యొక్క నాయన మైసమూర కొండ మీదకి వెళ్ళి విడిచిపెట్టింది అటువంటి ఆ యొక్క రవణగుండాల బాట ఉంది 3 తొగల కాడ కూర్చున్నది ఇల్లే పర్వతమే పందిరే వైకుంఠం అయిపోయింది ఆడినటువంటి పార్వదేవి ఆకలైతే పట్టాకు తూపులైతే వచ్చాకు నెల్లికూర నెప్ప పొద్దుకూర అటువంటి బయలు చెప్తుంది మరి కట్ట పొట్టి చెట్ల పొట్టి వరిల పొట్టి వంపుల పొట్టి చెట్లు పడుతుంటా పార్వదేవి అక్కడనే ఉండదు శంకరుడు మాత్రం ఏమి ఏజెండు 7 మైళ్ళ పెట్టు దూరం లోపల గోడ కచ్చపల్ల రూపి తీసి ఇవ్వడం దండి మీద కొట్టిండు దండి మీద కొట్టే వరకల్లా అటువంటి ఆ యొక్క 12 ఎకరాల పెట్టు బొట్టు వల్ల బాగుల కాసు మోతలు పుట్టినాయి వృక్షాలు పుట్టినాయి అందులోపల కొబ్బరి వనం పుట్టింది మరి అటువంటి ఆ యొక్క 2 తోట లోపల 400 బాయి చేసిండు ఎక్కువ అంటే 66 పెట్టు దిగువ అంటే 66 పెట్టు రాజా కానీ అటువంటి ఆ యొక్క బాయి తూరు బాలు ఒకటి కొసరు 3 వనంగా ఆ 3 పంగలు 3 తరపు స్మోలు చేసిండు విష్ణుపరడ శావవర్ణ బ్రహ్మపరడ బంధుపూష శంకరుడు పరడ మల్లెపూషాయ 3 రంగుల పూలు పారేవాడు పగవాడి విత్తుడు చెత్తుడు అని కొట్టుకుంటా తారాడు నాగలు కావలు పెట్టిండు సంతమందు నాగలు తీసి కావలు పెట్టిండు ఎండ కొట్టకుండా గాలి పెట్టకుండా పాలుపడి పగవాడి ఇత్తుడు చెత్తుడు ముట్టకుంటా 3 పుష్పలు మాత్రం కొడుకు పెట్టు అన్నాడు నాగేంద్రుడు అక్కడ ఉన్నాడు మరి శంకరవరంగా 3 రవణగుండాలు చేసిండు అటువంటి కాశీ విశ్వనాథ గుళ్ళు చేసిండు అదే విధంగా అటువంటి కోలో శంకరుడు 66 గుళ్ళ 87 లింగాలు చేసినాడు కాశీ విశ్వనాథ గుళ్ళు చేసిండు పార్వతమ్మ గర్భం లోపల మిగిలిన పిండి వెంట ఎక్కడ ఉంది అని చెప్పి అటువంటి శంకరుడు మొత్తం ఎండుకున్న వ్యాపారం వెళ్ళిండు నీ అదిన గర్భం లోపల 50 గంటల లింగాన్ని వేసి నేను వేస్తా అనుకుంటున్నా అవును అంతేనా దేవుడు మొత్తం నడిపించుకున్నారు అరే అంతకాడి ఒకటి కలిగి మొత్త కళ్ళ ఊతిరేడు ఇక్కడే అది అక్కడే అది ఈడికి 12 ఆవిడ దూరం మీద ఉత్తరముఖాచార్య ఉత్తరంతపురమా పూరి యమరేశ్వరుడు యమరేశ్వరుడు కుమారుడు వేయద్దిరాజు కుమారుడు కుంభోయరాజు కుమారుడు కాంబోయరాజు కటంబోయరాజు కుమారుడు కంగురాజు కుమారుడు రాజు వల్లభదేవి కుమారుడు ఆడబిడ్డ కొమలగిరి ఉన్నది వాళ్ళకు 40 లక్షల ఆవుల మంద ఉంది ఊరుగురుల కొంట ఊరు పేరు దొరకొంట మరుగుల కొంట మధ్యాల దొరకొంట గుబిలు గుబిలు పట్ట గురియాల దొరకొంట పట్నం లోపల
సౌదలాదేవి ఎండి సూది పవిడిదార పట్టుకుని ముచ్చాల పోతలు పగడాల పోతలు వస్తున్నది. పొత్తేడు గోనాలు మాపేడు గోనాలు సల్లగరు వనమగించుకుంటా ఆ సౌదలాదేవి ఉన్నది. సౌదలాదేవితో అయితే 800 మంది ఆడపిల్లలు అవతారం ఎత్తుద్ది కావచ్చు, 100 మంది మగ పిల్లలు అవతారం ఎత్తుద్ది. కోటి విద్యకర్త సృష్టికర్త ఆ యొక్క సౌదలాదేవి 60 ఎకరాల మంద మీద కట్టబట్టి 3 దిక్కుల సౌదలాదేవి కడుతుంది. ముసలి పోయిన 300 లక్షలు, పడుసు పోయిన 10 లక్షల మంది, కోటి మిషన్ 100 మంది, కొన్ని వేల మంది ఆడిపోతా అని చెప్పి దానం చేసింది. ఆ శంకరుడు మట్టి ముచ్చాలు ఎండుమట్టి ఎండు కాగంత గట్టపు మంది పట్టుకున్నాడు. వెంకరాసులం చక్కని అవతల ఉద్దేశం అల చేసుకొని తలపునే 10 నలుపు పెట్టుకున్నాడు. మంది మీదే కూర్చున్నాడు. దొనకొండ పట్నం పోతానికి పోవట్టేనా అదే విధంగా పోలో శంకరుడు మాత్రం ఎండుకొండ వ్యాపారం పోతాని ఎండుకొండ వ్యాపారం మీదకి వెళ్ళి దొనకొండ పట్నం పోతురా అని అయ్యా మరి ఉడతోటి మరి ఊరి ఎలుపి ఉన్నది. సంగలతోటి మరి పట్టలక్ష్మి ఉంది. 3 కొమ్మలు ఉన్నటువంటి ఆ యొక్క నందిని వాపిండు. నంది మీద కూర్చున్నాడు. నా బిడ్డ ఏ ప్రకారంగా కదిలి రావాలి, ఏ తీరు కదిలి రావాలని చెప్పి మరి అటువంటి పిల్ల పోయబట్టిండు. అచ్చవాదివారం అమ్మటల్ల బతుకు 9 కొట్టి ఏళ్ళకు అటువంటి పిల్లలు పోయబట్టిండు. మరి మీద నందిని కూర్చుండి బట్టి నంది మీద శంకలు కూర్చున్నాడు. ప్రకారం కదిలిరమని చెప్పి ఆనాడు పటువంటి రేపిల్ల వాడలోపల గోపాల కృష్ణునంగా పరందాముడు పడబడి పిల్లపై పట్టినట్టు ఆ సౌదలాదేవిని సోమంగళ గారు
చోర ఎవరు మాత్రం ఏమనలేదు అనగా ఇవాళ ఆర్చి కూతురు పెట్టి బొబ్బలు లేపుతున్న ఆవులు బెదిరినాయి బొగులు బెదిరినాయి చెల్లెమ్మ ఎవరు కొట్టా అంటుర్రా ఎవరు కాదు ఎండికొండ వ్యాపారం గురించి నా తండ్రి లోకాల శంకడు వచ్చిండు విన్నవా మందరా మరి నేను మాత్రం శంకరుడు వేడిపోతున్నా ఆవుల పైరం గోవులు పైరం అని చెప్పి అన్న వాళ్ళు చెప్పంగానే మరి ఎర్రగొల్ల ఎంకన్న పాకనాటి పాపన్న ఏమన్నాడు మనం పావు కష్టం చెల్లమ్మ మేమందరం ఒక దిక్కు కావలి రాసినావు మూడు దిక్కులు కావలి రాసినావు చెల్లె అయ్యో నువ్వు ఓది ఎట్లా అంటే ఆడినటువంటి ఆ యొక్క సౌడలాదేవి మందలా పుట్టిన మైలకు సౌడలదేవి ఆవుల్లో పుట్టిన ఆత్మకు సౌడదేవి బండ నదులు పుట్టినటువంటి ఆ యొక్క బౌరంకుల సాడిది కానీ ఆడినటువంటి ఆ యొక్క మరి ఎప్పుడైతే అన్నారా ఆవుల మంద మీద ఓ కన్ను పెడతా ఈ భార్య మీద ఓ కన్ను పెడతా దొనకొట్ట పట్ల మీద ఓ కన్ను నీ మీద ఓ కన్ను నేను మాత్రం వెళ్ళిపోతున్నా అని అందరు గొల్లరాజులు వచ్చిర్రు మరి ఎప్పుడైతే తెల్లగా ప్రాణం పట్టిరు దేవి అయ్యయ్యో ఆవుల మంద పైరము గోవుల మంద పైరము వెయ్యాలి అటువంటి ఒక నా ఇంటికి వైపు చూడు అంటున్నావా ఇంటికి వైపు చూస్తుంటే 1000 కన్నులు ఉంటాయి ఆవిడ వైపు చూస్తుంటే 10,000 కన్నులు ఉంటాయి అందులో కొన్ని కన్ను నీ మీద వదిలిపెడతాను కానాడు ఎర్రగొల్ల ఎక్కడ అటువంటి కూర్చుంటే పెట్టిండు ఆ నెత్తి వైపు చూసే వరకల్లా మరి అటువంటి గుమ్మడికాయల వర్ణము గుట్లు ఉన్నాయి ఆ గుడ్డ చూసి చుట్టూ గుంపాలైండు ఆనాడు అటువంటి అన్నదాన్ని రాబట్టింది మరి శంకరుడు పెట్టిపోతా అని ఆడి పిల్ల అటువంటి సౌడలాదేవి దేవి సౌడలాదేవి అటువంటి శంకరుడు పెట్టిపోతా చెప్పి మరి